హల్లెలూయా. ఏం చేస్తున్నారు? బాగున్నారా? రైట్. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం వింటూ వేదన, దుఃఖము, కన్నీళ్లు, భయం, పిరికితనం ఏం జరుగుద్దో అని కృంగుతున్నావా? నెవర్. నా ప్రభు సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువుల సంచరిస్తున్న దినాల్లో ఆయన అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చి మీరు చూస్తే 20వ వచనంలో, మీరు ఏడ్చి ప్రలాపిందురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖిందురు గాని మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ 2 మాటలు మీరు అర్థం చేసుకుంటే, మీరు ఏడుస్తారంటే లోకం సంతోషిస్తుందట. బలి ఏడుతారట, పడిపోయాడురా, యాక్సిడెంట్ అయ్యిందిరా, జైలుకి పోయాడురా అని ఏడుస్తారు. మెదుడు అయ్యో అలా జరిగిందా అమ్మా అంటూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నా ప్రభు అంటున్నాడు నీతో, పులరా మీరు దుఃఖిందురు గాని మీ దుఃఖము సంతోషమొగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మార్త సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, ఎక్కెక్కిబడి ఏడుస్తుంది. మరి ఏడుస్తుంటే, అమ్మ ఎందుకు ఏడుస్తుంటే, నా యేసయ్యను ఎవరు ఎత్తుకుపోయారు. ఎంతగా ఆవిడ ఏడుస్తుంది చూసారా? లోకంలో దూళ్ళపోయిందని ఏడుస్తారు, ఉద్యోగం పోయిందని ఏడుస్తారు, బంగారం పోయిందని ఏడుస్తారు. కానీ ఈవిడ ఎవరు పోయారని ఏడుస్తున్నారు? నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు సమాధిలోంచి ఏడుస్తుంది. విచిత్రంగా ఉంది చూసావా? కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆమెతో మాట్లాడుతున్నది ఎవరు ఆవిడకి అర్థం కాలే. ఆశ్చర్యం. ఆయన అంటున్నాడు, మరియా ఏడవకు, నేనే అంటున్నాడు. స్తోత్రం. ఆమె చూసి సంతోషంతో పరుగులు పెట్టి హల్లెలూయా, యేసు ప్రభు బ్రతికాడు, సమాధిలోంచి తిరిగి లేచిపోయాడు, రండి అని కేకలేస్తుంది. దుఃఖం ఏమైపోయిందంట? సంతోషం. ఆవిడకి అనుభవం ఎక్కడదండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తన సోదరుడు ఆ మార్త మరియా బెతనీలో ఉన్నప్పుడు చచ్చిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు యేసుప్రభులు వారు. అందరూ ఏడిపిరే. యేసుప్రభు కొరకు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అక్కడ. ఎందుకు ఏడుస్తున్నానంటే, నేను ఎవరిని వీళ్ళకి అర్థం కాదు, నేను కన్నీళ్ళు పెట్టుకున్నాడా సంథింగ్ ఏమవనండి. సమాధి దగ్గర రాయి తెరవండి అన్నాడు. అతను రాగానే అందరూ కూడా చప్పట్లు పడతాం మొదలు పెట్టారు, క్లాప్స్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దుఃఖాన్ని దేవుడు ఎలా మార్చేశాడు? సంతోషంగా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు తెలిసి తెలియని దుఃఖిస్తున్నాం. కానీ ప్రభు పాదాల దగ్గర మోకరించు, చేతులెత్తి ఆయన వాగ్దానం నమ్ము. నీ దుఃఖాన్ని ఆయన ఎలా మార్చేస్తాడు? సంతోషంగా. నీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా. నువ్వు వెళ్తున్న మార్గం పులరా ముండ్ల బాటగా ఉంది చూసావా? అది శ్రేష్టమైన జీవపు మార్గముగా చేసి పరలోకమునకు నిన్ను నడిపించి ప్రయోజకుడిగా చేస్తారు. అంతవరకు నిన్ను అరాగుర్రాగా చూసిన ప్రజలు, ఓహో ఎవరితోనూ అంటే మనోడేరా, యేసుబాబు నమ్ముకున్నాడు ఈ మధ్యకాలం, దేవుడు గొప్పని చేసేసాడు అంటారు. ఎంత గొప్ప భాగ్యం! నీ దుఃఖం చూసి లోకం సంతోషిస్తే, నీ దుఃఖాన్ని చూసి ప్రభు ఆనందముగా మార్చేసి నిన్ను ఆనంద ప్రవాహములతో నింపి నీ కుటుంబం ఒక తేజోవాసుల స్వాచ్యంగా చేసి నక్షత్రముగా వెలుగునిచ్చేవాడుగా చేస్తాడు. అట్టి కృప నీకును నీ కుటుంబాలకి తోడైండును గాక.